అందరికీ నమస్కారం. కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు అంజలి మోటూరి. ఈరోజు మనం గుంటూరు జిల్లా చిలువూరు గ్రామంలో ఉన్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే పంట వచ్చేసి నిమ్మ పంట. నిమ్మ పంట అనేది సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడూ డిమాండ్ ఉండేటువంటి పంట. ఇది వంటగదిలోనే కాకుండా అనేక రకమైన బ్యూటీ ప్రొడక్ట్స్, ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా దీని వాడకం అనేది చాలా ఉంటుంది. దీనిని రైతులు పసుపు బంగారం అని కూడా అంటారు. మరి అలాంటి ఈ రోజు నిమ్మ పంట గురించి మనం ఒక అనుభవజ్ఞులైన రైతును అడిగి వాళ్ళు ఉపయోగించేటువంటి మేలు రకమైన పద్ధతులను ఉపయోగిస్తూ అలాగే అధిక దిగుబడి ఎలా సాధిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్ మీ పేరు? మోరంపూడి రాజేష్. రాజేష్ గారు, మీకు వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది సార్? నాకు 10 ఏళ్ళ మిట్ట అనుభవం. 10 ఏళ్ళ బట్టి. ఏం చదువుకున్నారు సార్? చదువేం లేదమ్మా, వ్యవసాయం వృత్తి. 10 సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయంలోనే ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఈ నిమ్మ తోటే కాకుండా మీకు ఏ రకమైన పంటల్లో అనుభవం ఉంది సార్? పసుపు, అరట్లు, మొక్కజొన్న, వరి. మ్యాక్సిమం అన్నిటిలో మీకు అనుభవం ఉంది. వీటన్నిటిలో పోల్చుకుంటే ఏది మంచి దిగుబడి వస్తుంది, మీకు అధిక ఆదాయం ఏది వస్తుంది బాగా? ఆదాయం అంటే నిమ్మ తోటలో బాగానే ఉంటుందమ్మా. దాని పెట్టుబడుల విషయంలో కానీ అన్నింటిలో పోషకాలు మనం జాగ్రత్తగా తీసుకోండి. నిమ్మ తోట అయితే కనుక బాగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నిమ్మ తోటకి ఎంత కాలం వేసి ఉంటారు సార్ మీరు వేసి? ఇది దాదాపుగా రైతు వేసింది అయితే మేము కౌలు తీసుకునే వాళ్ళము. ఇది రైతు వేసింది అయితే దాదాపుగా 7 సంవత్సరాలు అవుతుందమ్మా వేసి. ఓకే. ఇది 7 సంవత్సరాల వయసు గల నిమ్మ తోట. ఓకే సార్. ఇది వేయడానికి విత్తనము యూజ్ చేస్తారా సార్, లేదంటే మొక్కని యూజ్ చేసాము? మొక్కని యూజ్ చేశారు. మొత్తం ఇది ఎంత విస్తీర్ణంలో వేశారు సార్? 1 ఎకరానికి వచ్చి దాదాపుగా 100 మొక్కలు పడతాయి. 100 మొక్కలు పడతాయి. ఓకే. మీరు మొక్కని నాటేటప్పుడు ఎటువంటి పద్ధతులు యూజ్ చేస్తారు సార్? అంటే మొక్కకి ఎంత డిఫరెన్స్ అనేది చూస్తారు? ఇది దాదాపుగా వచ్చి 6 గజాలు తీసుకుంటాము. మొక్కకి 6 గజాలు, ఎటు చూసిన 6 గజాలు ఉండాలి. ఓకే. సాలికి అంటే ఎటు చూసిన 6 గజాలు ఉండాలి. అది విస్తీర్ణం అయ్యే కొద్దికి, సంవత్సరం పెరిగే కొద్దికి విస్తీర్ణంగా అవుతూ ఉంటుంది అంతే. ఓకే. ఇప్పుడు మనకి నిమ్మ మొక్క పెట్టిన తర్వాత మనకి కాయ అనేది చేతికి రావడానికి ఎంత కాలం పడుతుంది? మొదటి కోత 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాలు మొదటి కోత వస్తుంది. అక్కడ నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి కాపు దిగుతూ ఉంటుంది. ఓకే. 2 సంవత్సరాలకి ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత 6 నెలలకి మనం కాపు అనేది దిగుబడి తీసుకుంటూ ఉండొచ్చు. దిగుబడి తీయచ్చు. మొక్క పెట్టిన తర్వాత నీటి యాజమాన్యం ఎలా ఇస్తూ ఉంటారు మీరు? మేమైతే మన బోధి చెట్టు చుట్టూ పాది కట్టి పాది ద్వారా ఇస్తూ ఉంటాం. ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి సార్? 15 రోజులకు ఒకసారి ఇస్తామమ్మా. 15 రోజులకు ఒకసారి. తర్వాత మొక్క ఎదిగినాకైనా అంటే అట్లా ఉంటుంది. ఎక్కువ రోజులు ఇప్పుడైతే డ్రిప్ సిస్టమ్ పెట్టాము. ప్రతిరోజు 1 గంట అట్లయితే సరిపోతుంది. మీరు మొక్క అనేది ఎక్కడ కొనుగోలు చేసి ఉంటారు సార్? మేము చిలువూరు కడియం నుంచి తెప్పించారండి. కడియం నుంచి. అక్కడ అన్నీ ఉంటాయి కదా? అక్కడ అన్నీ ఉంటాయి. ఎంత పడింది సార్ మొక్క? ఇది వచ్చేసి 86 రూపాయలు ఏమో పడింది. అప్పుడు 86 రూపాయలు పడింది మొక్క వచ్చేసి. అవును. అప్పుడు మరి మొక్క పెట్టించడానికి కూడా కూలీలు అవసరం పడతారు. ఎంతమంది కూలీలు అవసరం పడ్డారు సార్ అప్పుడు? ఇది ఎకరానికి వచ్చి 10 మంది పడతారమ్మా. 10 మంది. ఒక రోజులో అయిపోతుందా సార్? ఒక రోజులో అయిపోద్ది. 10 మంది కూలీలతో ఎకరం మీద ఒక 100 మొక్కల్ని ఒక రోజులో అయితే కనుక పెట్టించేయచ్చు. ఓకే సార్. మనకి పూత ఏ కాలం నుంచి స్టార్ట్ అవుతుంది? మొక్క పెట్టిన తర్వాత ఎంత కాలం నుంచి స్టార్ట్ అవుతుంది? మొక్క స్టార్ట్ అయిన తర్వాత అయితే నవంబర్లో ఎక్కువగా పోస్తాయి పూత. ఆ నవంబర్ పోతే మన కవులకు తీసుకున్న రైతుకి గిట్టుబాటు అవుతుంది. నవంబర్ అక్కడి నుంచే నీళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి పూతలు బాగా విపరీతంగా పడి అక్కడి నుంచే రైతుకి దిగుబడి వచ్చే ఇది ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా మనకి నిమ్మ తోటలో చూసుకున్నట్లయితే ఎలాంటి అంటే మనకి తెగుళ్ళు కానీ అలాగే లక్షణాలు అలాంటివి ఏమైనా కనిపిస్తూ ఉంటాయా? కనపడుతూనే ఉంటాయి. మనం నీళ్ళు పెట్టిన ప్రతిసారి మనం దాని కింద చూసుకుంటూ ఉండాలి. పండిపోయిన ముక్కు పుడకల్లాగా ఉంటాయి, ఆడవాళ్ళు పెట్టుకునే ముక్కు పుడకల్లాగా ఉంటాయి. అవి రాలిపోతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ ఉండాలి. పురుగు మందులు వాడుతూ ఉండాలి. ఎలాంటి రకమైన ఎరువులు వాడతారు సార్ మీరు? మనం మామూలుగా DAP వాడతాము, 10, 20, అట్లా వాడుతూ ఉంటాం. మనకి పూత బాగా వచ్చిందని చెప్పి నవంబర్లో అన్నారు కదా, మరి ఆ పూత ఎక్కువగా రాలకుండా ఉండడానికి మీరు ఏమైనా యూజ్ చేస్తారా? పద్ధతులు ఏమైనా? కొడతాము, మందులు కొడుతుంటారు. అప్పుడు పూత నిలబడిద్ది. ఇప్పుడు మనకి ఎకరం మీద 100 మొక్కలకి 2 సంవత్సరాల తర్వాత మనకి కాపు స్టార్టింగ్లో అంటే ఫస్ట్ కాపు ఎంతవరకు వస్తుంది సార్? ఫస్ట్ కాపు మనం కొడితే
మనం మామూలుగా జూన్ నెల కాడ నుంచి స్టార్టింగ్ అవుతాం మనం రైతు కొత్తగా తీసుకునే రైతు. ఆ జూన్ నెల కాడ నుంచి మెల్లిమెల్లిగా కోసుకుంటూ ఉంటాం మనం. మన కూలి పనిగా చూసుకుంటా చేలో నుంచి కదిలి వెళ్ళకూడదు ఎక్కడికి కూడా. రోజు పని చేసుకుంటా చూసుకుంటా తీసుకోవాలి. రోజుకు ఒక టిక్కీ కాడికి అంటి పెట్టుకుని ఉండాలి. మార్కెటింగ్ ఎలా ఉంటుంది సార్? మార్కెట్ కేజీ వచ్చి మన సీజన్లో అయితే 100 రూపాయలు పడవచ్చు. అదే కేజీ వచ్చి 10 రూపాయలైనా పడవచ్చు. అటు తట్టుకోవాలి, ఇటు తట్టుకోవాలి. ఎప్పుడు ఒక స్టేబుల్గా అయితే కనుక మనం మామూలుగా ఇక్కడ నుంచి మన జనవరి, ఫిబ్రవరి, మార్చి కాడ నుంచి అయితే సీజన్ స్టార్ట్ అయింది. అక్కడ నిలకడగా 40, 50 అట్టా ఉంటుంది రేటు. మీరు మార్కెట్కి వెళ్ళి అంటే కొనుగోలు చేసే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటారా, లేదంటే మీ చేతిలో నుంచి దళారులకి వెళ్తే? దళారుల నుంచి మనకి ఇక్కడ వచ్చి కొనేవాళ్ళు ఇక్కడ ఉంటారమ్మా. అక్కడ పోయి మార్కెట్లో మనం అక్కడ ఇచ్చి రావాల్సిందే. మీరే వెళ్ళేసి అక్కడ ఇచ్చేసి రావాల్సిందే. మొత్తం మీద ఎలా ఉందంటారు సార్ నిమ్మ తోట? బాగానే ఉంటుంది. సీజన్ బట్టి అనుకూలంగా, వాతావరణం అనుకూలంగా ఉంటే పద్ధతిగా మనం కూడా జాగ్రత్తగా చేసుకుంటే ఒక లాభదాయకంగా ఉంటుంది. లాభదాయకం అనే చెప్తారు. ఓకే. 2 సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం మీద మీరు పెట్టిన పెట్టుబడికి అంతర పంటలు వేస్తూ ఉంటాం. దీంట్లో అంతర పంటలు వేస్తూ ఉంటాము. అవి ఈ చెట్లు విస్తీర్ణం పెరిగే కొద్దికి మనం కూడా ఆ పంటను క్రమంగా తగ్గించేసేయాలి. చెట్టుని శుభ్రం చేసుకుంటే అప్పుడు చెట్టు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అవునవును. అంతర పంటలు మీరు ఏం యూజ్ చేశారు సార్? ఇక్కడ ఏం ఉపయోగించారు అంతర పంట కింద? అంతర పంట కింద పసుపు వేసాము. మన మామూలుగా కూరగాయ పంటలు, వంగ తోటలు కానీ వేసుకుంటూ ఉంటాం. చెట్టుకు దగ్గరలోకి వెళ్లకుండా ఉండాలి అట్లా. అంటే 2 సంవత్సరాల వరకు మనకి చేతికి ఏమీ రాదు కాబట్టి ఈ లోపు అంతర పంటలు వేసుకుంటాం. కూరగాయ పైర్లు కానీ ఏమన్నా కానీ మనం వేసుకుంటూ ఉండాలి, యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ విధంగా మనకి చేతికి ఒక డబ్బులు అయితే కనుక చూసుకోవాలి. కానీ 2 సంవత్సరాల వరకు దీని మీద ఆదాయం ఉండదు. నిమ్మ తోట మీద మొక్క పెట్టిన కాడి నుంచి 2 సంవత్సరాల పాటు ఆదాయం అయితే ఉండదు. మనం అక్కడి నుంచి ఆదాయం తీసుకోవటానికి ప్రయత్నించాలి. సార్ పెట్టుబడి ఎంత అయ్యి ఉండొచ్చు మనకు? ఇప్పుడు ఈ సంవత్సరానికి వచ్చేసి మన 2 ట్రిప్పులు వేయాలమ్మా. ఎరువులు 2 ట్రిప్పులు వేయాలి. మొక్క పెట్టించినప్పటి నుంచి కూలీల దగ్గర నుంచి మొత్తం అసలు నార్మల్గా ఎంత అయ్యి ఉండొచ్చు? సంవత్సరానికి 40 నుంచి 50 వేలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి. ఓకే. మరి దిగుబడి వచ్చేది మీకు లాభదాయకంగానే ఉందా? లాభదాయకం అంటే వాతావరణం అనుకూలంగా ఉంటే చెట్టు బాగా పూసిద్ది. మనకు అనుకూలంగా ఉందనుకో ఆ డబ్బులు మనకి వస్తూ ఉంటాయి. మరి ఎవరైనా కొత్తగా మన యువ రైతులు కానీ కొత్తగా ఇంకా వేరే రైతులు ఎవరైనా సరే నిమ్మ తోట పెట్టాలి అనుకునే వారికి మీరు వచ్చే సూచన ఏంటి సార్? తోటలోకి బాగానే ఉంటుంది, పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. మనం జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి. ఇప్పుడైతే కనుక మనం ఇప్పుడు చూసేటువంటి పంట వచ్చేసి ఎకరం మీద 100 నిమ్మ మొక్కలు అయితే కనుక పెట్టడం జరిగింది. రైతు 86 రూపాయలు పడింది ఒక్కొక్క మొక్క వచ్చేసి. కడియం నుంచి అయితే కనుక రైతు తెప్పించుకోవడం జరిగింది. అలాగే మనకి నిమ్మ మొక్క పెట్టిన తర్వాత నుండి మనకి 2 సంవత్సరాల తర్వాత మొదటి కాపు అయితే కనుక వస్తుంది. అలాగే మనకి పూత అనేది రాలిపోకుండా ఉండడానికి కొన్ని రకాల మందులు, ఎరువులు ఇలాంటివి అయితే కనుక ఉపయోగిస్తారు రైతు. అలాగే మనకి 2 సంవత్సరాల తర్వాత మనకి ఏదైతే మొదటి కాపు చేతికి వస్తుందో తర్వాత నుండి 6 నెలలకు ఒకసారి దిగుబడి అయితే కనుక వస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఒక సంవత్సరం మీద వచ్చేసి మనకి 40 నుంచి 50 వేలు అయితే కనుక మనం పెట్టుబడి అంటే ఎరువులు కావచ్చు, అలాగే కూలీలకు కావచ్చు, అలాగే మొక్కలు పెట్టడానికి కావచ్చు, మొత్తం ఫస్ట్ నుంచి ఒక సంవత్సరం మీద వచ్చేసి 40 నుంచి 50 వేలు అయితే కనుక మనకి పెట్టుబడి పెట్టడం జరిగింది అని చెప్పి రైతు చెప్పారు. అలాగే మనకి మంచిగా నికరంగా ఆదాయం చూడాలి అంటే మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి కేజీ 100 రూపాయలు పడుతుంది, అలాగే ఒక్కొక్కసారి 10 రూపాయలు కూడా పడుతుంది కేజీ నిమ్మకాయల ధర అనేది చెప్తున్నారు. కాకపోతే అంటి పెట్టుకుని ఉండి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మనకి మంచి నికర ఆదాయం అయితే కనుక కనిపిస్తుంది నిమ్మ తోటలో అని చెప్పి రైతు చెప్తున్నారండి.